పెద్దలు కూడా గ్రూప్ 2 అంటే కీలకమైంది. ఐఏఎస్ తర్వాత ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2లే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ఉంటాయన్నది ఇంత ఆషామాషిగా ఇంత చెలగాటంలాగా మారింది కదా. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం పోని సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధతో మాట్లాడకుండా మీరు సమాచారం మీడియాకి ఎందుకు ఇచ్చారు? మేము లేఖ రాశాము, మీ లేఖకి ఏమి వాళ్ళు ఒప్పుకుంటే తప్ప దీనికి ఏమీ కమాండ్ లేదు కదా. మరి అటువంటిప్పుడు గజిబిజి ఎవరు సృష్టించారు? క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా ఆడితే పర్వాలేదు, కానీ ప్రభుత్వము ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులతో క్రికెట్ మ్యాచ్ ఆడితే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఈ మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్, యాక్చువల్ క్రికెట్ కూడా కాదు, గ్రూప్ 2 అభ్యర్థులతో ప్రభుత్వం ఫుట్బాల్ మ్యాచ్ ఆడింది. అది మటుకు చాలా దారుణమైన విషయం. లోకేష్ క్రికెట్ చూడడం ఓకే, ఫుట్బాల్ మటుకు బ్యాడ్. మొన్న సాయంత్రం నేను కామెంట్ చేశాను, అప్పటికి ఎంత విపరీతమైన అయోమయం. చాలా ఆశ్చర్యం వర్మ, బీయింగ్ ఏ మీడియా మ్యాన్, మీరు కూడా చంద్రబాబు నాయుడు మీ అనురాధతో ఏం మాట్లాడారు అన్నది కూడా ఒక రికార్డు వస్తుంది మీడియా సంస్థల్లో. మనం ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకోవాలి, నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్పినట్టు. అసలు ముఖ్యమంత్రి చైర్మన్తో మాట్లాడిన ఆడియో కూడా ఎవరు విడుదల చేస్తారండి? అధికారికంగా చేశారా? ఇంత చేసినా కానీ చైర్మన్ వినలేదు. అనురాధ గారు ఇప్పుడు 2015 నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అప్పుడు మొదటిసారి ఉన్నప్పటి నుంచి ఉన్నారు. మరి ఎందుకు ఇంత గందరగోళం వచ్చింది? ఇది అయిన తర్వాత కూడా కమిషన్ ఏమో పరీక్షలు పెట్టాలని పెట్టింది. నిన్న పరీక్షలు రాశారు, 93%, 94%. ఏం చేస్తారు వాళ్ళు? పాపం ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు పరీక్షలు రాయక తప్పదు. ఆ పరీక్ష నిలబడుతుందో లేదో, రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇది మటుకు బాధ్యత రాహిత్యం. నేను వైసీపీ వాళ్ళలాగా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలా వద్దా నేను చెప్పను, కానీ పరీక్షలు ఈ విషయం అనిశ్చితిలో ఉంచి గందరగోళానికి గురి చేయడం మటుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు. అటువంటి చెలగాటం అన్నారు చాలా ప్రతిపక్షాలు, యువజన సంఘాలు, ఇవన్నీ ఇలా జరిగి ఉండకూడదు. లోకేష్ లాంటి వ్యక్తి ఈ విషయాల్లో ముందే జాగ్రత్త తీసుకొని ఉంటే చాలా బాగుండేది. ఎక్కడ ఆయన క్రికెట్ మ్యాచ్ చూసినప్పటికీ కూడా ప్రాబ్లం ఈ ఫుట్బాల్తో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? కోర్టు రేపు ఇంకో విధంగా చెప్పారనుకోండి, అసలు అధికారులు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, తర్వాత 14+ ఇప్పుడు 19వ సంవత్సరం దీనికి దిశలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత తికమక ఎందుకు వచ్చింది? మీరు ఇన్ని వీడియో కాన్ఫరెన్సులు పెట్టేవాళ్ళు, వేల మంది పిల్లలతో ముడిపడి ఉన్న పిల్లలు అంటాం కూడా కాదు, వాళ్ళు ప్రమోషన్ల కోసం రాసే వాళ్ళు కూడా చాలా ఉంటారు. మీరు ఎందుకు దీని గురించి తగు జాగ్రత్త తీసుకోలేదు? ఎందుకు లీకులు ఇచ్చారు? ఎందుకు మళ్ళీ బ్రేకులు వేశారు? ఇప్పుడు ప్రతిపక్షం అంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఇదంతా నాటకం, వీళ్ళల్లో పరీక్ష రాసే వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మా ప్రయత్నం మేము చేశాము అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం పనిచేశారు. ఇంకోటి కూడా పట్టభద్రులు, తర్వాత ఉపాధ్యాయుల ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. చాలామంది వీళ్ళకి ఓట్లు ఉంటాయి, ఇక్కడ పరీక్షలు రాసే వాళ్ళందరికీ అక్కడ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఆ ఓట్ల కోసం ఈ నాటకం నడిపారు తప్ప నిజంగా పరీక్ష రద్దు చేసే ఉద్దేశం మీకు లేదు అంటారు. నిజంగా ఇన్ని అనుభవాలు ఉన్న చంద్రబాబు నాయుడు, అనురాధ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంత సమన్వయ లోపాన్ని, ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ను ఎంటర్టైన్ చేస్తారు? దీనికి బాధ్యులు ఎవరు? ఇటువంటిదే ఇందులో కలవకపోయినా డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి, మన మీడియా మిత్రుడు, ఆయన నేను ఉద్యోగులను తీసేయమంటే కూడా మా ఎండి తీసేయలేదు అని ఆయన తీవ్రమైన ఫిర్యాదు. ఆయన మీద మంత్రిగా ఉన్న ఆయన బీసీ జనార్దన్ రెడ్డి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. అంతకుముందు మనం ఇలాంటివి 2-3 ఘటనలు చూసాం. అది టీటీడీ విషయంలో అయినా ఎక్కడి నుంచి ఇంత తికమక, ఇంత గందరగోళం ఎన్డీఏ ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో వస్తూ ఉంది. రాజకీయ గందరగోళం ఒకటైతే, అచ్చంగా ఉద్యోగార్థులు పరీక్షల కోసం సిద్ధమై కోచింగ్లు తీసుకొని వచ్చిన వాళ్ళను ఎందుకు చెలగబాటం ఆడారు? లోకేష్ తిరిగి వచ్చిన తర్వాత అయినా వీడికి సమాధానం చెప్తారని వచ్చారు కదా, సభలో ఉన్నారు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మటుకు ఆయన మీద ఉంది. రెండవది, చైర్మన్తో తమ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తులో, ఇది తెలిసి చేశారా, తెలియక చేశారా? నిజమే, అది అటానమస్, స్వయం ప్రతిపత్తి ఉంది, వాటి నిర్ణయం వాటిది అని చెప్పొచ్చు, కానీ సమన్వయం లేకుండా ఉండవు కదా. కాబట్టి తీవ్రమైన అంశం ఇది. సార్ ఏంటి వల్లభనేని వంశీకి మళ్ళీ పీటీ వారెంట్ అట, టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, అలాగే రేపు వంశీని కోర్టులో హాజరుపరచనున్న సిఐడి పోలీసులు. కిడ్నాప్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ, రేపటితో వంశీ ఈ రిమాండ్ అయితే ముగియనుంది.
సిఐడి అయితే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వంశీకి బెయిల్ వస్తుందని ఒక వర్గం, రాదని ఒక వర్గం, కక్ష సాధింపని మరొక వర్గం, ఇంకా ఇంకొకరు అరెస్ట్ అవుతారు, ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు, ఇంకో నాని వస్తున్నాడు, వీళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు, వీళ్ళిద్దరు జైల్లో ఉంటారు. ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ ఏ రకంగా చూడాలి సార్? రాజకీయ పరంగా జరిగిన అంశాలా, ఇందులో తప్పులు ఉన్నాయని అరెస్టులు చేసిన అంశాలు అనుకోవచ్చా? వాళ్ళు ఇప్పుడు కొన్ని నిర్దిష్టమైన ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్లతో అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, ఆయన కిడ్నాప్ చేశారు, ఆ వీడియో కూడా, ఇది ఆ ఫుటేజ్ కూడా దొరికిందని మంత్రులే బయట పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ